మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కారులోనే గంజాయి లభించడం కలకలం రేపుతున్నాయి. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో సివిల్ దుస్తుల్లో వెళ్తున్నటువంటి ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైన్ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి పోలీసుల కారులో గంజాయి ఉండడంతో కలకలం రేపుతుంది. ఈ ఘటన కారులో ఉన్నటువంటి సొంతమాగులూరు బల్లికురువ ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు నాగరాజులు కారు డిక్కీలో మద్యం సీసాలతో పాటుగా గంజాయి సంచులున్నాయని కారును అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇద్దరు ఎస్ఐలను మరో కారులో అక్కడి నుంచి పంపించారంటూ కూడా స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. పోలీసులు ప్రయాణం చేస్తున్నటువంటి కారు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఆ కారు ఆటోని గుద్దడం, ఆ ఆటోలు గుద్దిన వెంటనే ఆ కారులో గంజాయికి సంబంధించినటువంటి సంచులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నటువంటి మరింత కలకలం రేపుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి పోలీసుల కారులో గంజాయి ఉండడం స్థానికంగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో జరిగినటువంటి ఈ ఘటన గ్రామస్తులను ప్రత్యక్ష సాక్షులను ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. ఆదివారం సాయంత్రం శంకవరప్పాడు వద్ద ఓ ఆటోను ఎదురుగా వస్తున్నటువంటి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు గాయపడ్డారు. కారులో సొంతమాగులూరుతో పాటుగా బల్లికురువ ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు నాగరాజు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధితులు అక్కడ ఉన్నటువంటి బంధువులకి స్థానికులకి సమాచారం ఇచ్చారు. వారు కూడా అక్కడికి రావడం వెంటనే ఆందోళన కూడా చేపట్టారు. కారు డిక్కీలో మద్యం సీసాలు గంజాయి సంచులు ఉన్నాయంటూ కూడా కారును అడ్డుకున్నారు స్థానికులు. కానీ ఆ ఇద్దరు ఎస్ఐలను వేరే కారులో అక్కడి నుంచి ఎక్కించి పంపించి వేశారు అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతకు పోలీసులకి సంబంధించినటువంటి కారులో గంజాయి ఏ విధంగా వచ్చింది అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు బలంగా వినబడుతుంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ మనం చూద్దాం. వాళ్ళతో పాటు ఎలా సార్ తీసుకుంటాం సరే లోపల చేస్తాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, గంజాయి కనబడితే పట్టుకోవాల్సినటువంటి పోలీసుల కారులో అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మొత్తం వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీలో పోలీసుల కారులోనే గంజాయి కలకలం రేపింది. అయితే ఇక్కడ ప్రధానంగా బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో సివిల్ దుస్తుల్లో వెళ్తున్న ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు ఒక ఆటోని ఢీకొట్టింది. అక్కడ స్థానికంగా ఆటోను ఢీకొట్టడంతో స్థానిక ప్రజలు గుడ్డుకూడారు. అయితే అక్కడ ప్రధానంగా పోలీసుల వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు డిక్కీ ఓపెన్ చేసుకుని అందులో మద్యంతో పాటు గంజాయి ఉంది. అయితే గంజాయి ఉందంటూ స్థానికులు ఆరోపణ చేశారు. మనకు అక్కడ స్పష్టంగా కారు డిక్కీలో గంజాయి మద్యం సీసాలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అటు పోలీసులకు ఇటు స్థానిక ప్రజలకు వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కాన సమయంలో అక్కడ ఉన్న పోలీసులే గంజాయిని సరఫరా చేస్తున్నారు. గంజాయి పోలీసుల వాహనంలో ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? అసలు గంజాయి పోలీసుల వాహనంలోకి ఎలా వచ్చిందంటూ స్థానికులు ప్రశ్నించడంతో ఒకంత అసహనానికి గురైన అటు పోలీసులకు ఇటు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏదైతే ఆటోను ఢీకొనడం, ఆ స్థానికంగా ఉన్న ఆటో వ్యక్తి బంధువులు రోడ్డుపైకి ఎక్కడం, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అక్కడ నుంచి స్థానిక ఎస్ఐలు సొంతమాగులూరు బల్లకురువ ఇద్దరు ఎస్ఐలని అక్కడ నుంచి పంపించి వేశారు. స్థానికంగా ఉన్న నాయకుల తోడ్పాటుతోనే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి స్థానికంగా ఉన్న నేతలు ఎస్ఐల్ని వేరే కారులో పంపించేశారు. ఇద్దరు ఒకవేళ పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఏదైతే అద్దంకి ప్రాంతంలో గంజాయి ముఠాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ గంజాయిని మద్యం వదిలి వెళ్ళడంతో ఆ వదిలి వెళ్ళిన సరుకును ఇటు స్థానికంగా ఉన్న ఎస్ఐలు తీసుకొస్తున్నారంటూ పోలీసులు చెప్పిన కథనం ఇలా ఉంది. అయితే ఇక్కడ గంజాయి పట్టుకోవడానికి వెళ్ళిన ఇద్దరు ఎస్ఐలైనా కానీ వారు మఫ్టీలో ఎందుకున్నారు? మఫ్టీలో వెళ్లి గంజాయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా
అనే అనుమానాలు కూడా ఇక్కడ అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా స్థానికంగా ఉన్న గంజాయి దొంగలు పట్టుకోవడానికి వెళ్ళాము. అక్కడ వారు తప్పించుకోవడంతో అక్కడ ఉన్న ఆ సరుకును తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికంగా ఉన్న డిఎస్పీ ముందు ఫిర్యాదు చేశారు. డిఎస్పీ ఓ క్లారిటీ ఇచ్చారు. అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే అద్దంకి ప్రాంతంలో ఉన్న గంజాయి దొంగలను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు గంజాయిని వదిలేసి పారిపోవడంతో వాటిని తీసుకొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ నుంచి స్థానికంగా ఉన్న ఎస్ఐలు వచ్చి ఫిర్యాదు చేశారంటూ డిఎస్పీ క్లారిటీ ఇవ్వబోయారు. కానీ కిరణ్, ఒకవేళ అంటే వేరే చోట దొరికినటువంటి గంజాయి, పట్టుబడినటువంటి గంజాయిని వారు కార్లు తీసుకొస్తుంటే అక్కడ కేసు నమోదు సంబంధించినటువంటి ప్రక్రియ లేదా ఈ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నటువంటి అంశాలు మొత్తం అప్డేట్ ఇవ్వాలి కదా. దాంతో పాటుగా కారులోనే మద్యం సీసాలు ఉండడం ఇది మరింత కలకలం రేపేటువంటి ఘటనగా కనబడుతుంది. ప్రమాదానికి గురైన సమయంలోనే అక్కడ ఉన్న ఆటో వ్యక్తి స్థానికంగా ఉండడం, స్థానిక బంధువులందరూ రోడ్డు ఎక్కడం, ఇటు అద్దంకి సిఐ అక్కడికి వెళ్ళడం పరిస్థితిని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఒకానొక పరిస్థితిలో ఇటు సిఐకి అటు పోలీసులకు, సిఐకి స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. బల్లికురు ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఇద్దరు కూడా అదే కారులో ప్రయాణించారు. వారిద్దరూ మఫ్టీలో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది. ఆ గంజాయి మద్యం సీసాలు ఉన్నాయి. అయితే వేరే ప్రాంతంలో ఏదైతే గంజాయి దొంగలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సరుకు వెళ్ళడంతో దాన్ని తీసుకొస్తున్నామంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు, ఆ గంజాయి పోలీసులదా లేకపోతే దొంగలదా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి పోలీసులు ఉంది. అదేమీ క్లారిటీ ఇవ్వకుండా అక్కడ నుంచి మఫ్టీలో ఉన్న ఇద్దరు ఎస్ఐలను కూడా అక్కడ నుంచి తరలించారు. స్థానికంగా అద్దంకి సిఐ అక్కడ రావడం, పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరగడం. ఈ వాగ్వాదం జరిగిన తర్వాత వారిని ఇద్దరిని ఏదైతే సంతమాగలూరు అటు బల్లికుర ఎస్ఐలను అక్కడి నుంచి పంపిణీ చేశారంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇటు ఏదైతే ఇద్దరు ఎస్ఐలో ఒక ఎస్ఐ నేరుగా అద్దంకి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న డిఎస్పీ కూడా ఏదైతే అద్దంకి ప్రాంతంలో దొంగలను పట్టుకోవడానికి వెళ్ళిన సమయంలోనే ఈ గంజాయి అక్కడ వదిలి వెళ్ళడం, వాటిని తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందంటూ డిఎస్పీ క్లారిటీ ఇవ్వబోయారని మనకు సమాచారం అందుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తొమ్మిది ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల కారులో గంజాయి లభించడం మాత్రం కలకలం రేపుతుంది. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్ లో చూసుకుంటున్నాం. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో సివిల్ దుస్తుల్లో వెళ్తున్నటువంటి ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్నటువంటి కారులో ఆటోను బలంగా ఢీకొట్టడం రోడ్డు ప్రమాదానికి కారణంగా మారడం. అయితే ఆ కారులో గంజాయి ఉండడంతో ఈ ఘటన మరింత కలకలం రేపుతుంది. కారులో ఉన్నటువంటి సొంత మాగలుడు బల్లికురువ ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు అదేవిధంగా నాగరాజు ఇద్దరు కూడా ఉన్నారు. కారు డిక్కీలో మద్యం సీసాలు, గంజాయి సంచులు ఉన్నాయంటూ కూడా స్థానికులు ఆరోపించడం, వెంటనే వాటిని కూడా తెరిచి ఓపెన్ చేయాలంటూ కూడా కోరడం, ఇద్దరు ఎస్ఐలను వేరే వెహికల్లో అక్కడి నుంచి పంపించినటువంటి తీరు మనం చూస్తున్నాం. కానీ వేరే దొంగతనానికి సంబంధించినటువంటి కేసులో స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయిని మాత్రమే తరలిస్తున్నారంటూ పోలీసులు అంటే కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన, కానీ తాజాగా పోలీసులు ప్రమాదానికి గురి చేసినటువంటి తీరు, ఆ కారులో గంజాయి లభించడం, మద్యం సీసాలు లభించడం, వీరు సివిల్ డ్రెస్ లో ఉండడం, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళడం, తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ లో కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి ఈ కేసు పరంపర ఎంతవరకు వెళ్ళనుందో.